మిగతా వ్యాపారవేత్తలు లేదంటే మిగతా టెండర్లకు సంబంధించిన వ్యక్తులు అంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక రూపాయి పెట్టేటప్పుడు మనకి నెక్స్ట్ 10 రూపాయలు లాభం వస్తుందా లేదని చెప్పేసి ఏ వ్యాపారవేత్త అయినా ఆలోచిస్తాడు. అందులో ఇలాంటి పొలిటికల్ కంపల్షన్స్ ఉండి పొలిటికల్ ఇష్యూస్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి మెడికల్ కాలేజ్ ఇష్యూస్లో ఎవరన్నా ప్రైవేటీకరణ చేయాలన్నా దాన్ని తీసుకోవాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళకి సంబంధించి అసలు మెడికల్ కాలేజ్ జోలికే వద్దు, అలాంటి ఏ టెండర్లు వచ్చినా కూడా మాకొద్దు మహాప్రభు అనేటువంటి చెప్పుకునే స్థితికి ఈరోజు ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీలు ఉన్నాయంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయం నడుస్తుందో కూడా మీరు ఆలోచించండి. సో వాళ్ళు ఎటువైపు రావట్లేదు, మీరేమో పీపీ పైన వెనక్కి తగ్గమంటున్నారు, మూర్ఖంగానే ముందుకెళ్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తున్నా, ప్రజల దగ్గర నుంచి డిసెంట్ తెలియజేస్తున్నప్పటికి కూడా మేము ఎట్లాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ పార్టీ నుంచే మీ పార్టీలో ఉన్నటువంటి విద్యావేత్తలు, విద్యా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గర నుంచి టెండర్లు తీసుకోండి. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాలేజ్ ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ఏదైతే ఇన్సెంటివ్స్ ఇస్తా అంటున్నారో ఆ ఇన్సెంటివ్స్ మొత్తం కూడా ఆ వ్యక్తులకు ఇచ్చేసి ఈ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసి సత్వరంగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు అనుకున్నట్టు పీపీపీ పద్ధతిలో మెరుగైన వైద్యాన్ని, మెరుగైన విద్యని అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు.